ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల హామీలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ఇచ్చిన హామీని ఒక్కొక్కటి చేసుకుంటా ప్రణాళికలు వేసుకుంటా ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పటికీ 7 నెలలు గడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిలో చాలా వరకు తన మార్కు చూపిస్తున్నారు. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పి ఇచ్చిన మాటకి కట్టుబడి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మర్రెడ్డి శ్రీనివాస్ గారి అధ్యక్షతన ఇక్కడ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రతి శనివారం కూడా ఇక్కడ మన జిల్లా వ్యాప్తంగానే కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పశువుల సంత ఇక్కడ చాలా భారీగా జరుగుతుంటది. పశువుల సంతకు వచ్చినటువంటి రైతులు కొనుగోళ్లు అమ్మకాలు ఇక్కడ జరుగుతుంటాయి. వచ్చిన రైతులకు చాలా ఇబ్బంది కలిగి ఇక్కడ ఉండడానికి సరైన షెల్టర్ లేక సరైన వసతులు లేక ఇబ్బంది కలుగుతున్నారనే విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్లడంతో ఆయన ఎన్నికల హామీలో భాగంగా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఆ పశువుల సంతని ఆధునీకరిస్తాను, అక్కడ కనీస వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కల్పిస్తామని చెప్పి ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన హామీకి కట్టుబడి పవన్ కళ్యాణ్ గారు మొన్న గత 4 రోజుల క్రితం మన మున్సిపల్ కమిషనర్ కనకారావు గారు, అదేవిధంగా పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి మర్రెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పశువుల సంతని పర్యవేక్షించడం జరిగింది. దానికి సంబంధించి 1,35,00,000 రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. అంటే పశువుల సంతను ఆధునీకరించాలనే ఉద్దేశంతో సుమారు కూటమి ప్రభుత్వం ఇక్కడ 1,35,00,000 రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రైతులకు ఇచ్చిన మాటకి, అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఇచ్చిన మాటకి కట్టుబడి పిఠాపురం పశువుల సంతని ఆధునీకరించడానికి 1,35,00,000 కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ పశువుల సంత ఇక్కడ మీరు గమనిస్తే కనుక ప్రతి శనివారం కూడా ఎక్కడెక్కడ నుంచో మొత్తం జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చుట్టుపక్కల నలుమూలల నుంచి కూడా పశువులు కొనుగోలు అమ్మకాలు జరుగుతుంటాయి. రైతులు వాళ్ళ పశువులను కొనుక్కోవాలన్నా లేదా అమ్మాలన్నా సరే ఇక్కడ పిఠాపురం పశువుల సంతకి ప్రతి శనివారం వాటిని తీసుకుని వచ్చి ఇక్కడ అమ్మడం కొనడం అనేది జరుగుతుంటుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. మొత్తం ఇక్కడ మన పిఠాపురం పశువుల సంత దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ రైతులు తమ పశువులు కొనాలన్నా అమ్మాలన్నా కూడా ఇక్కడికి తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. ఇక్కడ సంప్రదింపులు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. మీరు ఒకసారి ఇక్కడ వాతావరణాన్ని ఒకసారి మీరు గమనించవచ్చు. సార్ చెప్పండి, ఏ ఊరు మీది? ద్రాక్షారం అండి. ద్రాక్షారం ఏంటి మరి ఇక్కడికి గేదెనకొండకు వచ్చామండి. గేదెనకొండకు వచ్చి మరి ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ సంతను అభివృద్ధి చేయడానికి 1,35,00,000 కేటాయించడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? లేదండి, బంగాళా కనిపిస్తుంది. ఎవరు చేయలేని పని చేయండి. అంటే మీకు ఇక్కడ ఏర్పాట్లు అంటే ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు? అంటే షెడ్లు, వాటర్ గేదెలకి అదండి. షెడ్లు లేక వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దాకా ఇబ్బంది పడుతున్నారండి. దాది ఒకటే చేస్తే చాలండి. మీరు చెప్పండి, ఏ ఊరు మీది? మాది జగ్గంపేట అండి. మరి ఏంటి ఎందుకు వచ్చారు ఇక్కడికి? గేదెలు కొనకు వచ్చామండి. ఓకే, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, డిప్యూటీ సీఎం, ఇక్కడ 1,35,00,000 కేటాయించడం జరిగింది. ఇక్కడ సంతకి ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేస్తానండి. మీకు ఏం కావాలి సదుపాయాలు? మాకు నీళ్లు, మామూలు షెడ్లు, నీడకే గేదెలు కట్టుకోనాక సోపాయి ఉంటే చాలండి. ఓకే, మరి మీకు ఇక్కడ మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారండి. మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు బాగా చేస్తున్నారండి. ఏంటి మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పశువుల సంత అభివృద్ధికి 1,35,00,000 కేటాయించడం జరిగింది. అంటే ఏ విధమైన సదుపాయాలు కావాలి, మీకు ఎలా అనిపిస్తుంది? షెడ్లు వేయాలండి, దోళ్ళకి వాటర్ కుండీలు కట్టాలా, కొంత షెడ్లు నీడగా సావళ్ళు వేయించాలండి. తర్వాత రొట్టెలు ప్రహరీ దోళ్ళకి అన్ని రకాలుగా పుష్కలంగా ఉండాలి. తర్వాత దిమ్మలకి ఎక్కించడానికి దిమ్మలు కట్టాలండి. మరి ఏంటి ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు, దానిలో భాగంగా ఆయన కట్టుబడి 1,35,00,000 కేటాయించడం ఎలా అనిపిస్తుంది మీకు? చేస్తారనిపిస్తుందండి. చేస్తా అంటున్నారండి, చేస్తాను. కాకపోతే మొన్న బోర్కి ఇక్కడ మోపు చేశారు, కొట్టేసినట్టున్నారు. 5 రోజులు చేశారండి, అయిపోద్దండి. మాది ముక్కోళ్ళండి, కిర్లంపూడి, తూర్పు గోదావరి జిల్లా అండి. ఇక్కడ సంతకి గేదెలు దొక్కొచ్చుకుంటుంటాం, అమ్ముకుంటాం. అయ్యో అతంటే కూలిపోయినప్పుడు ప్రాధాయపడతాం. దానికే ఉందండి. ఎలా ఉన్నాయి ఇక్కడ సదుపాయాలు? ఎలా ఉన్నాయి సదుపాయాలు? ఇప్పుడు మామూలు ఫార్మాలిటీగా మామూలు పాత సంత ఎలాగ ఉంది అలాగ ఉందండి. ఇప్పుడు డెవలప్మెంట్ అవ్వలేదండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చారు సొంత అభివృద్ధి చేస్తానని, దానిలో భాగంగా 1,35,00,000 కేటాయించారు. ఇప్పుడు వర్క్ జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది మరి మీకు?
మంచి సాగులు వేసి వాటర్ పుష్కలంగా ఉండొచ్చి కుండీలు కట్టిస్తే గేదెలు సౌకర్యం అది, కానీ డబ్బులు వస్తాయని మాకు మేము బాగా చేయించండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పుకుంటామండి. వచ్చినప్పుడు ఇంత ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలప్పుడు హామీ ఇవ్వడం జరిగింది 1,35,00,000 దీని ఆధునీకరణకు దీన్ని డెవలప్ చేయడానికి కేటాయించడం జరిగింది. ఎలా అనిపిస్తుంది మరి మీకు? మరి అలా చేస్తే చాలా అభివృద్ధిలోకి వచ్చింది, చాలా బాగా చేశారు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం గారిని అభినందనంగా చాలా గౌరవంగా మా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటామండి. ఇది డెవలప్మెంట్ చేస్తే చాలా ధన్యవాదాలండి, ఇందుకు కృతజ్ఞతలు చెప్తున్నామండి. ఇక్కడండి పిఠాపురమే. మరి ఏంటి ఇక్కడ పశువుల సంత ఎలా జరుగుతుంది? నీళ్ళు ఎడతాం షెడ్లు ఎడతాం అని చెప్పారండి. వాళ్ళు ఏమో ఇప్పుడు ఈయన వచ్చాక కొంత తుప్పలు కొట్టించారు అంతేండి. మరి ఇప్పుడు 1,35,00,000 రూపాయలు దీనికి నిధులు శాంక్షన్ చేశారు ఆల్రెడీ. మరి మీకు ఏ విధమైన సదుపాయాలు కావాలనుకుంటున్నారు? మాకు సాగులు వేసండి, ఇవ్వండి గాలిలో నీళ్ళు ఎట్టండి, కొంచెం మనుషులు వాన వస్తే ఎక్కడికి పానక లేదండి సార్. అదిగోండి మన వేసారండి, అది ఆ షెడ్లు వేసి పెడితే గోడ వస్తేనే కానీ బాగోదండి. గత్త చేస్తున్నారండి పులివమంటారు సంత. మరి ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఈ డెవలప్మెంట్ అంతా చేస్తారని అనుకుంటున్నారా? చేస్తారనుకుంటున్నామండి. ఎలా ఉంది మరి ఎలా ఉంది? ఇప్పుడు మట్టుకు ఆ తుప్పలు కొట్టి కొంచెం లేబుల్ చేశారు, అదండి అదే సంతోషించడం. ఇదే ఊరు సార్? కొట్టకు వచ్చామండి, కొనడానికి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారు? మెనపట్ట. మరి ఏంటి ఇక్కడ ఎలా ఉన్నాయి సదుపాయాలు? చూడదండి, మాకు తెలదండి. మరి మీరు కొనడానికి వచ్చారు? కొత్త అండి. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సంత డెవలప్మెంట్ 1,35,00,000 కేటాయించారు. ఎలా అనిపిస్తుంది మీకు? బాగా చేస్తారని అనుకుంటున్నాను. ఏమంటున్నారు ఇక్కడ పిఠాపురం వాళ్ళు? మనకు తెలదండి అండి, మా కొత్త. పరిపాలన ఎలా ఉందన్నారు పవన్ కళ్యాణ్ గారు? బాగుంది. ఇక్కడ మీరు గమనిస్తే గనక ఈ గేదెని చూసారు కదా, ఇది 2,00,000 రూపాయలు అంటే ఈ గేదె. ఒకసారి మనం రైతుని అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్ ఈ గేదె ఏంటి, ఎంతది? ఇది మొరాజాత్ అండి. ఈ 8 లీటర్లు పాలు అవుతుంది. ఇది ఉదయం 8 లీటర్లు ఇస్తుంది, పొద్దున సాయంత్రం రోజుకి 16 లీటర్లు అవుతుంది. ఎంత దీని ఖరీదు? 2 లక్షలు అండి. 2,00,000 రూపాయలు గేదె? 2 లక్షల రూపాయలు గేదండి. 2,50,000 చెప్పాడండి రైతు. మనం 1,80,000 కొనుక్కొచ్చామండి. 1,80,000 కొన్నారు. ఏ ఊరు మీది? మా చింజాకంపేట అండి, గొల్లపల్లి మండలం చింజాకంపేట. మరి ఏంటి ఇక్కడ అభివృద్ధి ఎలా ఉంది? పశువుల సంతకి పవన్ కళ్యాణ్ గారు 1,35,00,000 కేటాయించారంట, ఎలా అనిపిస్తుంది? అన్నారు కానండి, ఇంకా కట్టలేదండి. అది ఇప్పుడు శాంక్షన్ చేశారంట కదా, మీకు ఏ రకమైన సదుపాయాలు కావాలనిపిస్తుంది? మనకి ఇలా నిబ్బరంగా బారు వేసుకుంటే వెళ్ళిపోతండి. ఇయ్యోపు ఉన్న బేరగాళ్ళు ఇయ్యోపు అమ్ముకుంటారు, అయ్యోపు ఉన్న బేరగాళ్ళు అయ్యోపు అమ్ముకుంటారండి. అలా 4 సైడ్లు వస్తుందండి. 4 సైడ్లు వస్తే మనకి బేరగాళ్ళకి మాకు అనుకూలంగా ఉండదండి. వాళ్ళు ఆ మూల కట్టేద్దామని చూస్తున్నారండి. ఆ మూలగా కట్టేసి సంతని వెనక్కి కుదేద్దామని చూస్తున్నారండి. ఏ బిల్డింగ్ లో కట్టేస్తారండి. ఆ బిల్డింగ్ లో కడితే మాకు ప్లేస్ సరిపోదండి. మాకు అలాగే కాకుండా ఈ సంతలో ఏ బిల్డింగ్ కూడా కట్టకూడదండి. 7 ఎకరాల 20 సెంట్లు అండి. ఇది పిఠాపురం రాజ్య గారు ఇచ్చారు. మరి ఇంకా ఏం సదుపాయాలు కావాలనుకుంటున్నారు మీరు? అంటే ఆ షెడ్లు వేసి కొంత ఇది ఎత్తి చేయాలండి. ఇది పైకి ఎత్తి చేయాలండి. ఎలా ఉంది ఇక్కడ సంత? మా వాడు చెప్పాడు కదండి, ఆ రకంగా పూర్తి చేస్తే బాగుంటది అందంగానే. మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తారనుకుంటున్నారా మీరు? పవన్ కళ్యాణ్ గారు చేస్తా అన్నారు కాబట్టి నమ్ముతున్నాం, అది చేస్తా అన్నాడు. మరి మా నియోజకవర్గం చేస్తారండి. మాది పిఠాపురం నియోజకవర్గం అండి. పవన్ కళ్యాణ్ గారే మాకు ఎమ్మెల్యే గారండి. అభివృద్ధి చేస్తాడని ఆశించున్నాం అండి. ఇళ్లలోళ్ళు కానండి 3 సెంట్లు కొనిస్తామంటున్నారు. రోడ్లు ఇప్పుడు పెచ్చుతూలో ఉంది. కానీ ఏంటంటే కొంత ఆయనకి దూరం అవడంలో కొంత ఇనసాధ్యం మీద మరేడు శ్రీనివాసరావు గారు మంచోడే, మంచి ఎత్తే స్పందిస్తున్నారండి. ఇక్కడ కాంపిటీషన్ లేవండి. శనివారం ఇప్పుడు కొంత ఎండాకాలం కాబట్టి పశువులు తక్కువ వచ్చాయండి. మీకు సీజన్ లో కావాల్సి ఉంటే ఎన్జిబిలో వారానికి 2,000 కొట్టొద్దండి. 2,000 కొట్టొద్దండి. ఎన్ని ఊర్ల నుంచి రావచ్చు ఇక్కడికి? ఎన్జిబిలో 50-60 నుంచి వస్తారు. 50-60 గ్రామాల నుంచి వస్తుంటారు. మరి అంటే ఇప్పుడు ఇక్కడ సదుపాయాలు, కనీస సదుపాయాలు లేవని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు వైసీపీ లో వంగా గీత గారు అడిగామండి. ఆవిడ చేయించాలని చేయించలేదండి. ఏమంటే ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి దుట్టికి తీసుకెళ్ళాం, ఆయన మహానుభావుడు చేయించాలని. మరి ఆయన ఎంతవరకు చేయించారో చూడాలి. మరి ఇప్పుడు 1,35,00,000 దీనికి శాంక్షన్ చేశారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఏ సదుపాయాలు కావాలి? ఏం చేయాలని ఆనందంగా ఉందండి. అది జరిగేటప్పుడు జరిగితే ఇంకా ఆనందంగా కాపాడుతాయి. ఇప్పుడు సౌకర్యం షెడ్లు వేయించాలండి, దూడకు వాటర్ లేదు, వాటర్ పెట్టించాలా. ఏమంటే పెహరీ పెట్టించి గేట్లు ఎట్టించుకోవాలండి. ఈ చుట్టుపక్కల కొంత చిన్న గలేజీగా చేసి ఉంటుంటారు కొంత ల్యాబ్ ఏరియా ఇక్కడ. దాన్ని కొంత గమనించుకుని సీఎం గారు దుట్టు తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారు పునమంట చేసి పెడితే ఈ చుట్టుపక్కల రైతులు ఆయన పేరు చెప్పుకుంటూ ఉంటారు. మరి ఏంటి ఇక్కడ సంత గేదెలు సాగుకుంటాయి. ఇక్కడ రైతులకు అనుకూలంగా ఉంటాయి, అన్ని విధాల ధరలు బాగుంటాయి, అన్ని గ్యారెంటీలు ఉంటాయి, మోసాలు గీసాలే ఉండవు. పాలుకి దానాకి అన్నిటికి పూసి ఉంటది. ఎన్ని గ్రామాలు? ఇక్కడ లేదంటే ఒక 40 గ్రామాల నుంచి వస్తారు. అంటే ఎన్ని గేదెలు, ఎన్ని ఆవుల వరకు రావచ్చు ఇక్కడ ప్రతి శనివారం? ప్రతి శనివారం 200 గేదెలు వస్తుంది.
పైన వస్తుందండి. 200 పైన వస్తాయి. మరి ఏంటి ఇక్కడ సదుపాయాలు సరిగా లేవు, సదుపాయాలు కల్పిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 1,35,00,000 శాంక్షన్ చేయాలి, ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మాకు హ్యాపీగా ఉంది. అన్ని సెలక్షన్ అవుతున్నాయి, ప్రహరీ కూడా కడతాన్నారు, గేట్లు పెడతాన్నారు. ఆయన రాడుతో అందరూ రైతులు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. పని మాత్రం అయిపోద్ది. ఏమేమి కావాలి అంటే మీకు సదుపాయాలు ఏమేమి కావాలనుకుంటున్నారు? సదుపాయాలు పశువులు అన్నిటికి వాటర్ కావాలా, రేగి చెట్లు కట్టాలి, నీడకి వచ్చి రైతులకి మంచినీళ్ళు ఉండాలి. రైతులకు కూడా, గేదెలకి, పశువులు కాదు రైతులకు కూడా మంచినీళ్ళు ఉండాలి. రైతులు కూడా అన్ని విధాలా బాగా అనుకున్నట్టు చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఎక్కడెక్కడ సుమారు 40-50 గ్రామాల నుంచి ఇక్కడ పశువులందరినీ కూడా, పశువులు మొత్తం కూడా ఇక్కడ తోలుకుని అమ్మకాలు కొనుగోలు జరుగుతుంటాయి. మీరు గమనించవచ్చు ఇక్కడ మొత్తం అన్ని రకాల పశువులు, గేదెలు, అదే విధంగా ఇక్కడ ఆవులు కూడా మంచి పాడి, అంటే పాడి పంట అనేది చాలా అవసరం. అలాంటి చోట ఇక్కడ చాలా చవకగా వస్తాయంటున్నారు పిఠాపురం పశువుల సంతలో. ఈ చవకగా రావడం వల్ల 50-40 గ్రామాల నుంచి రైతులు వచ్చి ఇక్కడ కొనుక్కోవడానికి, అమ్మకానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడ మోసం జరగదని చెప్పి కూడా తెలియజేస్తున్నారు. మీరు గమనించవచ్చు ఇక్కడ మీకు పశువులు చూస్తే గనక ఈ గేదె ఎంత ఉంటదండి? 1,20,000 అండి. ఈ గేదె 1,20,000 అండి. 1,20,000. పూటకి 8 లీటర్లు పాలు అవుతుందండి. 8 లీటర్లు, 16 లీటర్లు అవుతుందండి. 1,20,000 అండి. 1,20,000 రూపాయలు. ఎంతగా వచ్చింది ఇదండి మొత్తం ఫైనల్ 1,10,000 అయితే చేస్తాం. 1,10,000. చూసారా మీకు ఈ గేదె 1,20,000 రూపాయల గేదె అంటే ఇది ఉదయం సాయంత్రం కలిపి 16 లీటర్ల పాలు ఇస్తుంది. ఇంచుమించు ఇది 1,10,000 వరకు ఇవ్వచ్చు అని చెప్పి అంటున్నారు. ఇక్కడ సుమారు అంటే ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఉంటాయండి ఇక్కడ గేదెలు? గేదెలు ఇక్కడ 70,000 నుంచి 2 లక్షల దాకా ఉంటాయండి. 2 లక్షలు హైయెస్ట్ అంతా? 2 లక్షలు, 2 లక్షలు. ఓకే. ఆవులు 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 బాగానే ఉంటాయండి. ఆవులు 40,000 నుంచి 1 లక్ష దాకా ఉంటాయి ఆవులు. ఓకే. పొంగులూరు అయితే 2 లక్షలు ఉందండి. పొంగునూరు ఇక్కడికి వచ్చా లేదు, లెక్క దొరకవండి అవి. ఓకే. అవి అయితే 2 లక్షలు అమ్ముతుంది. ఇక్కడ హైయెస్ట్ ముర్రా జాతి గేదెలా? మొరా చేతి ఉంటాయండి. ఇది ఇది ఏ జాతి? ఇది ఏ జాతి గేదె? ఇది హర్యానా జాతి, ముర్రా జాతి. హర్యానా జాతి, ముర్రా జాతి. చూసారు కదా, ఇది హర్యానా జాతికి చెందినటువంటి ముర్రా గేదెలంట. ఇది సుమారు 1,20,000 రూపాయలు చెప్తున్నారు. ఇక్కడ పిఠాపురం సంతలో 40,000 రూపాయల నుంచి 2 లక్షల విలువ చేసే పశువులు కొనుగోలు అమ్మకాలు జరుగుతుంటాయి. మేలిమీర రకమైన పశువులు ఇక్కడ లభిస్తుంటాయి. అయితే కనీస సదుపాయాలు లేక ఇబ్బందులకు గురవుతున్నాము. అది పవన్ కళ్యాణ్ గారు దృష్టికి వెళ్లడంతో ఆయన ఇక్కడ వసతుల కల్పనకు 35 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. మాకు పశువులు తాగడానికి మంచినీళ్ళ ట్యాంకులు, అదే విధంగా రైతులు తాగడానికి కూడా వాటర్ సదుపాయం కూడా కల్పించాలి. అదే విధంగా షెడ్డులు వేయాలి, పశువులు కట్టుకోవడానికి షెడ్లు వేయాలి, చుట్టూ ప్రహారీ కూడా నిర్మించాలి. మాకు చాలా ఇబ్బందులుగా ఉంటుంది. రైతులు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నాము. ఆ అవసరాలన్నీ కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా ధన్యవాదాలని చెప్పి కూడా రైతులు తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తారు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.